నమస్తే. ఆరోగ్య రహస్యాలకి స్వాగతం. మన వంటింట్లో రాజు, రుచికే రారాజు, మసాలా దినుసులకే మార్కండేయుడు. మనం రోజు కూరల్లో వేసుకునే ఈ చిన్న వెల్లుల్లి మీ గుండెను భద్రంగా కాపాడుతుంది, మీ రక్తపోటును అదుపులో కూడా ఉంచుతుంది, చివరికి మీ జీవిత కాలాన్ని కూడా పెంచుతుందని మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా వందల కొద్దీ శాస్త్రీయ అధ్యయనాలు జరిపిన ఈ అద్భుతమైన ఆహార పదార్థంపై ప్రతిరోజు మన శరీరంలో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో, మంచి ఏమిటో చెడు ఏమిటో, అసలు దీని వెనకాల ఉన్న సైన్స్ ఏమిటి, ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆరోగ్యంపై వెల్లుల్లి ప్రభావాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. రండి, ఆరోగ్య ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. అయితే ఒక్క నిమిషం, ఈ ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. వెల్లుల్లి ఇంత శక్తివంతంగా మారడానికి కారణం ఏంటి? మన తెలంగాణలో వెల్లుల్లిని ఎల్లిపాయ అని కూడా అంటాం. దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన వాసనతోటే అది ఒక శక్తివంతమైన రసాయన సమ్మేళనంగా మారింది. ఆ సమ్మేళనమే, దాని పేరే అదే అల్లిసిన్ అని అంటారు. మరి మనం వెల్లుల్లిని కోసినప్పుడు, నలిపినప్పుడు లేదా నమిలినప్పుడు అందులోని అల్లిన్ అనే పదార్థం అల్లినేస్ అనే ఎంజైమ్తో చర్య జరిపి ఈ అల్లిసిన్ అనే ఒక పదార్థాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. ఈ అల్లిసిన్ అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా మరియు యాంటీ మైక్రోబియల్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. దీంతోపాటు వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ బి6, మ్యాంగనీస్, సెలీనియం మరియు ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు దీంట్లో సమృద్ధిగా ఉంటాయి. వైద్యశాస్త్ర ప్రకారం ప్రతిరోజు వెల్లుల్లి తినడం వల్ల మనకు లభించే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే. వెల్లుల్లిలో ఉండే సమ్మేళనాలు రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది, వాటికి సాగే గుణాన్ని కూడా పెంచుతుంది. దీనివలన రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ అదుపులోకి వస్తుంది. అధ్యయనాల ప్రకారం చూస్తే రోజుకు 1 నుంచి 4 రెబ్బల వెల్లుల్లి తినడం వల్ల హైపర్ టెన్షన్ ఉన్నవారిలో రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది. అంతేకాదు, ఇది చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ను పెంచడానికి తోడ్పడుతుంది. ఇక మరొకటి, రోగ నిరోధక శక్తి బూస్టర్గా పనిచేస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు సల్ఫర్ సమ్మేళనాలు ఇవి రోగ నిరోధక కణాలను అంటే ఇమ్యూన్ సెల్స్ని ఉత్తేజపరుస్తుంది. రోజువారీగా దీన్ని తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ వంటి సాధారణ ఇన్ఫెక్షన్లు వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది తగ్గుతుందని రీసెర్చ్లు మనకు చెప్తున్నాయి. ఇక డీటాక్సిఫికేషన్, ఈ డీటాక్సిఫికేషన్ తోటి వెల్లుల్లిలో ఉండే సమ్మేళనాలు, ఈ సల్ఫర్ సమ్మేళనాలు ముఖ్యంగా డైఅలైడ్ డైసల్ఫైడ్ ఇటువంటివి కాలేయ ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. దీనివలన శరీరం నుండి విష పదార్థాలను, టాక్సిన్స్ను తొలగించే ప్రక్రియ స్పీడ్ అవుతుంది. యాంటీ క్యాన్సర్ లక్షణాలు, కొన్ని ప్రయోగశాలలు మరియు జనాభా అధ్యయనాల మీద వాటి ప్రకారం చూస్తే వెల్లుల్లి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ని సంబంధిత క్యాన్సర్లు, కడుపు, కొలెస్ట్రాల్ వచ్చేటువంటి ప్రమాదం తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇక ఎముకల ఆరోగ్యం కూడా దృఢంగా ఉంటుంది. మహిళల్లో ముఖ్యంగా మోనోపాజ్ తర్వాత వెల్లుల్లి తీసుకోవడం వలన ఈస్ట్రోజన్ స్థాయిలు పెరిగి ఎముకల ఆరోగ్యం మెరుగుపడేందుకు ఛాన్స్ ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. అతి సర్వత్రా వర్జయేత్, ఎంత మంచిదైనా సరే వెల్లుల్లిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు కూడా ఎదురు కావచ్చే ఛాన్స్ ఉంది. నోటి దుర్వాసన మరియు శరీర వాసన, ఇది అందరికీ తెలిసిన విషయం. ఇందులో ఉండే అల్లిసిన్ మరియు ఇతర సల్ఫర్ సమ్మేళనాలు జీర్ణమైన తర్వాత రక్తంలో కలిసి ఊపిరితిత్తులు, చర్మం ద్వారా బయటికి వచ్చి ఈ వాసనకి కారణమవుతాయి. జీర్ణ సమస్యలు కూడా కొందరిలో, ముఖ్యంగా పడిగడుపున లేదా ఎక్కువ పరిమాణంలో దీన్ని తీసుకున్నప్పుడు కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు కూడా వచ్చేందుకు ఛాన్స్ ఉంది. ఇక రక్తం పల్చబడటం, వెల్లుల్లికి సహజంగా రక్తాన్ని పల్చబరిచేటువంటి బ్లడ్ థిన్నింగ్ గుణం ఉంది. అందుకే మీరు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏదైనా మందులు వాడుతున్నట్టయితే, సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమైనట్టే
డాక్టర్ని సంప్రదించకుండా ఇవి ఎక్కువ తీసుకోవడం సరైనది కాదు. కాబట్టి డాక్టర్ సూచనల మేరకే దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే చాలా తక్కువగా కొందరిలో వెల్లుల్లిపై తినడం వల్ల చర్మం మీద దద్దుర్లు లేదా అలర్జీ రియాక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంది. రోజుకు 1 లేదా 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల చాలామందికి సురక్షితం మరియు ప్రయోజనకరం కూడా. పచ్చిగా నలిపి తినడం వల్ల అత్యంత ఉత్తమం కూడా. ఎందుకంటే అలిసిన్ అనే పదార్థం వేడి చేసినప్పుడు దాని శక్తిని కోల్పోతుంది. కాబట్టి కూరలో వేసే బదులు దాన్ని చిన్నగా నలిపి కొద్దిసేపు గాలికి ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కలిపి ఉదయం తీసుకోవడం చాలా మంచి పద్ధతి. ఇక వెల్లుల్లిలో ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్య సప్లిమెంట్. కానీ ఇది కేవలం ఆహారమే, మందు కాదు. ఏ ఆరోగ్య సమస్యకైనా డాక్టర్ని సంప్రదించాకనే దీన్ని అధిక మోతాదులో తీసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. మరి ఈ రోజు నుంచే మీ డైట్లో ఈ వెల్లుల్లిని అంటే ఎల్లిపాయలను చేర్చుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. నమస్తే.